హలో అండి, వెల్కమ్ రేణు క్రియేటివ్. ఈరోజు మా ఇంట్లో సమయానికి కూరగాయలు ఏం లేవండి. ఆకుకూర అన్నా పెడదామంటే మా ఇంటి దగ్గర అయితే వేసుకోవటానికి ప్లేసే లేదు. అందువల్ల పక్కింటి వారికి మునగాకు చెట్టు ఉంది. మునగ చెట్టు ఉండటంతో వాళ్ళు మునగాకు అయితే కోసుకొచ్చి ఈ విధంగా మునగాకు పప్పు అయితే పెడుతున్నానండి. అన్నీ టూ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉన్నాయి. అందువల్ల 2 టమాటాలు, 2 పెద్దుల్లిపాయలు అదేవిధంగా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి కూడా. మునగాకు పప్పు అయితే చాలా బాగుంటుందండి. మన పిల్లలకి అది ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. సమయానికి ఏ కూరగాయలు లేవు అనుకున్నప్పుడు అన్నీ రెండే ఉన్నాయండి. అందుకనేసి చెప్పేసి నేను పప్పు అయితే చేస్తున్నాను. ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోండి. పప్పు మునగాకు పప్పు అన్నది వారానికి ఒక్కసారైనా యూజ్ చేయండి, ఆరోగ్యానికి బాగుంటుంది. ఈ విధంగా 1 గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు అన్నీ యాడ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే మేమన్నది ఇక కొత్త వీడియోస్ చేయడానికి మాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. పప్పులో ఈ విధంగా మునగాకు అన్నది వేసుకోండి. మునగాకు వేసుకున్న తర్వాత చింతపండు కొద్దిగా, చిన్నుల్లిపాయలు అండి, చిన్నుల్లిపాయ కూడా మేమన్నది యాడ్ చేసుకుంటాం, అది మీ ఆప్షన్. చింతపండు, నేనైతే కల్లుప్పు అయితే యాడ్ చేస్తానండి ముందే, మీకు నచ్చినట్టుగా. తర్వాత అయినా పప్పు ఉడికిన తర్వాత వెనిపేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ముందైనా యాడ్ చేసుకోవచ్చు అండి. కొద్దిగా ఒక చిటికెడు పసుపు, ఇవన్నీ పెట్టేసి ఇక మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయండి. మనకి కందిపప్పు బాగా మంచి క్వాలిటీ అయితే ఒక 4 విజిల్స్ 5 విజిల్స్లోనే మెత్తగా పప్పు అయిపోతుందండి. ఇప్పుడు కందిపప్పు కొన్ని తడిచినవి అలా వస్తున్నాయి కాబట్టి ఒక 7-8 విజిల్లు వచ్చేదాకా ఉంచండి. ఈ పప్పు అయితే 6 విజిల్లకు ఉడికేసిందండి మెత్తగా. నేనైతే 6 విజిల్లు వచ్చేదాకా ఉంచాను. 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక పావు గంట అన్నది మనం పక్కన పెట్టేసేయాలండి, మనకు ఆవిరిపోవటానికి. ఇప్పుడైతే ఓపెన్ చేశాను. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇక అయితే పప్పు గుత్తి పెట్టి మెత్తగా ఎనుపుకుందాము. వాటర్ అయితే కొంచెం ఎక్కువ వేయండి, నేనైతే కొద్దిగా ఉంచుకున్నాను పక్కన. మళ్ళీ అవసరమైతే మళ్ళీ పప్పు గట్టి పడ్డదంటే దాంట్లో పోసుకుంటాను, లేదంటే అవి వేస్ట్ వాటర్ కింద పడేస్తాను. సరిపోయిందండి. బాగా మనకి ఏ విధంగా అయితే వస్తే బాగుంటుందో అలా చేశాను. ఇక వచ్చేసి మనం ఆయిల్ పెట్టుకొని పోపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్, మాది స్పూన్ చిన్నది కాబట్టి 4 టేబుల్ స్పూన్ అంటున్నానండి. మీరు పెట్టుకునే స్పూన్ బట్టి ఉంటుంది ఆయిల్ అన్నది. పోపు దినుసులు ఈ విధంగా వేసుకొని తర్వాత పెద్దుల్లిపాయ, ఆనియన్స్ కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ కొద్దిగా వెల్లుల్లి పచ్చగా నూరి వెల్లుల్లి వేయండి, చాలా బాగుంటుంది స్మెల్. ఎండుమిర్చి, కరివేపాకు ఈ విధంగా వేసుకొని ఫ్రై వేగంలోనే మనమైతే పప్పు అన్నది యాడ్ చేసుకుందాము. అసలు స్మెల్లే మనకి తిరగమాత పెడుతుంటే స్మెల్లే చెప్తుందండి. మనకి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, 1 టేబుల్ స్పూన్ మాత్రమే కారం అన్నది వేసుకున్నాను. సూపర్గా వచ్చింది.